Okay. So yesterday we have started about splitters. Okay. So there are many splitters in CPI. So we have talked about general splitter. Today we'll talk about iterating splitter. Okay. Both functionality is same. అన్ని splitters CPI లో ఒకటే functionality. The main purpose of splitters in CPI is to split the messages. కానీ ఏ splitter ఎప్పుడు యూస్ చేయాలో మనకు తెలియాలి. సో ప్రతి కేసులో you can go with the general splitter. If you want to split the XMLs, instead of iterating splitter, you can go with the general splitter. But you should know how iterating splitter will also works. Iterating splitter, general splitter కి major difference ఏమి ఉండదు. But only the difference is iterating splitter, it will split the, okay, let me show you here itself. Let me edit this card. Okay, yesterday we have seen about general splitter. General splitter మనం processing లోకి వెళ్తే we have line break and XPath. So when we'll go for the line break, for the JSON format. CSV format. exactly. So we need to use line break for the CSV format. మనం ఏమన్నా ప్లెయిన్ టెక్స్ట్ కానీ CSV ఫార్మాట్ కానీ లైన్ ఆఫ్టర్ లైన్, ఒక ప్లెయిన్ టెక్స్ట్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ ఇది ఒక లైన్, నెక్స్ట్ ఇంకో లైన్, తర్వాత ఇంకో లైన్. సో ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ ఈచ్ లైన్, దెన్ విల్ గో విత్ ద లైన్ బ్రేక్. ఒక లైన్ ఆఫ్టర్ తర్వాత లైన్ ని మనం బ్రేక్ చేయాలంటే లైన్ బ్రేక్ వెళ్తాం. సో వేరే XML డిఫైన్ చేసేటప్పుడు, XML ని డేటాని మనం స్ప్లిట్ చేయాలన్నప్పుడు, then you need to use expression type as an XPath. X అంటే XML path అని. సో ఆల్వేస్ ఇఫ్ యూ డిఫైన్ XPath, యూ షుడ్ సెండ్ ఓన్లీ ద XML. సోర్స్ నుంచి మనకి XML వస్తేనే మన స్ప్లిటర్ వర్క్ అవుతుంది. సో నేను లైన్ బ్రేక్ పంపిస్తున్నాను, బట్ మై ఎక్స్ప్రెషన్ టైప్ ఈజ్ అన్ XPath అంటే ఇట్ వోంట్ వర్క్. సో ఆల్వేస్ వెన్ యూఆర్ డీలింగ్ విత్ ద XPath, యూ నీడ్ టు సెండ్ XML. వీ నీడ్ టు డీల్ విత్ ద XML. ఓకే. నెక్స్ట్ మనం గ్రూపింగ్. ఎన్ని మెసేజెస్ గ్రూప్ గా పంపాలి? సో బై డిఫాల్ట్ గా ఇక్కడ ఏముండదు. దట్ మీన్స్ ఇట్ విల్ సెండ్ ఈచ్ రికార్డ్ యాజ్ అన్ ఇండివిజువల్ మెసేజ్. ఒక రికార్డ్ స్ప్లిట్ అయ్యి ఒక్కొక్క రికార్డు ఒక్కొక్క మెసేజ్ కింద రిసీవర్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఉంది, ప్రొడక్ట్స్ అనే డేటా వస్తుంది మనకు సోర్స్ నుంచి. ప్రొడక్ట్స్ అనే ఒక డేటా వస్తుంది. ఈ డేటాని మనం స్ప్లిటర్ యూస్ చేస్తే, సో ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్, ఇది ఒక మెసేజ్ కింద వెళ్ళాలి, ఇది ఒక మెసేజ్ కింద వెళ్ళాలి అన్నప్పుడు the main objective of this message is to split the message. ఈ మెసేజ్ ని మనం స్ప్లిట్ చేసి రిసీవర్ కి పంపాలి. అలా పంపాలి అన్నప్పుడు ద ఫంక్షన్ వి హ్యావ్, ద ప్యాలెట్ ఫంక్షన్ వి హ్యావ్ ఇస్ స్ప్లిటర్. ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకోండి. లెట్ మీ డూ ఏ సిమ్యులేషన్ సో దట్ విల్ అండర్స్టాండ్. ఓకే, లెట్ మీ కాపీ దిస్ వన్, కంట్రోల్ సి, అండ్ ఐఎమ్ గివింగ్ ద డేటా హియర్. సో ఇక్కడ నేను ఒక టెస్ట్ డేటా ఇచ్చాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు హ్యూజ్ XML వస్తుంది, బల్క్ XML వస్తుంది, బట్ ఐ వాంట్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ నేను స్ప్లిట్ చేసి రిసీవర్కి ఇండివిజువల్ మెసేజ్లో పంపాలి. అలాంటి కేసెస్లో స్ప్లిట్ చేయాలంటే యూనిట్ టు గో ఫర్ ద స్ప్లిటర్. ఇక్కడ మనం స్ప్లిటర్ డేటా ఇచ్చాం, నవ్వు ఇక్కడ XPath ఇస్తాం, ఎక్కడ మనం స్ప్లిట్ చేయాలి. సో ఈచ్ ప్రొడక్ట్ని మనం స్ప్లిట్ చేయాలి. సో యూనిట్ టు గివ్ ద XPath ఫర్ ప్రొడక్ట్. సో ఇక్కడ 2 ways లో ఇచ్చుకోవచ్చు. ఏదర్ /product అని ఇచ్చుకోవచ్చు, లేదు అంటే /product అని ఇచ్చుకోవచ్చు. సో కంప్లీట్ XPath ఇస్తే దాన్ని మనం అబ్సల్యూట్ XPath అంటాం. లేదు ఇలా షార్ట్ కట్లు ఇస్తే దాన్ని మనం రిలేటివ్ XPath అంటాం. సో రిలేటివ్ XPath కన్నా ఎక్కువ యూస్ చేసేది SAP రికమెండ్ చేసేది ఏంటంటే టు గివ్ ద ప్రాపర్ XPath. సో ప్రాపర్ XPath ఇచ్చినప్పుడు సో ప్రాసెసింగ్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా మనం స్ప్లిట్ చేసుకొని వీ కెన్ టెస్ట్ ఇట్. ఓకే, I will take, so yeah, let us see the output. సో 2 రికార్డ్స్ వచ్చాయి. సో నేను ఒకే XML పంపించాను సోర్స్ నుంచి, బట్ ఐ హ్యావ్ అవుట్పుట్ యాజ్ 2x2. దట్ మీన్స్ 2 మెసేజెస్ క్రియేట్ అయినాయి. మెసేజ్లోకి వెళ్తే ఐ హ్యావ్ ప్రొడక్ట్స్ రూట్ ట్యాగ్, దాంట్లో స్టార్ట్ ట్యాగ్ ఉంది ప్రొడక్ట్, దాంట్లో ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా కన్వర్ట్ అయ్యి స్ప్లిట్ అయ్యి మనం రిసీవర్కి పంపించాం విత్ ద హెల్ప్ ఆఫ్ జనరల్ స్ప్లిటర్. సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ సంథింగ్ ఫర్ ద లైన్ బ్రేక్, so let me take the same example which I have posted here earlier. Okay, so
లైన్ బ్రేక్ ఏంటంటే ఎప్పుడైనా మనం CSV ఫైల్స్ని డీల్ చేసేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ద లైన్ బ్రేక్, సో ఈచ్ లైన్గా మనం స్ప్లిట్ చేయాలన్నప్పుడు దెన్ యూ విల్ గో విత్ ద లైన్ బ్రేక్. సో సిమ్యులేట్ ఇట్. So go to the body. So if you see each message have only one record. So దాని header elements, this is the header, this is the child elements. సో దాని header elements, దాని child element. సో ప్రతి దానికి header ఉంటుందన్నమాట. సో header ప్రతి దానికి ఉండి ఈచ్ రికార్డ్ కింద స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపిస్తాం. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫ్రమ్ CSV ఫార్మాట్. మనం ఎప్పుడైతే లైన్ బ్రేక్ యూస్ చేస్తామో ఇలా కాంపోజిట్ ఫైల్స్ మీరు ఎన్నైనా పంపండి. సో ఈచ్ రికార్డ్ని ఒక మెసేజ్గా మనం స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపిస్తున్నాం. సో ఇలా కాకుండా ఒక 3 మెసేజెస్ ఒక గ్రూప్గా, లేదు అంటే 5 మెసేజెస్ ఒక గ్రూప్గా పంపాలి అనుకున్నప్పుడు మనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే గ్రూపింగ్. ఈ గ్రూపింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 పెడితే ఇట్ విల్ స్ప్లిట్ ద మెసేజెస్ గ్రూప్ ఆఫ్ 2. ఒక మెసేజ్లో టూ రికార్డ్స్గా స్ప్లిట్ అయ్యి రికార్డ్ అనేది రిసీవర్కి పంపిస్తుంది అనమాట. లెట్ us see what is the output now. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ దానికి లెట్ us go to the ఫస్ట్ మెసేజ్. ఫస్ట్ దానికి 2 ఉంది, సెకండ్ దానికి ఓన్లీ 1 ఉంది. ఎందుకంటే వాళ్ళు పంపించిందే 3 రికార్డ్స్. ఫస్ట్ రికార్డ్ ఆల్రెడీ గ్రూప్ అయిపోయినాయి 2 రికార్డ్స్. బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి ఒక రికార్డ్ కింద పంపించింది. ఇన్ కేస్ 4 ఉంటే 2 వెళ్తుంది. 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రికార్డ్లో 2 వెళ్ళాయి. బ్యాలెన్స్ ఎన్నైతే ఉంటుందో అంత సెకండ్ రికార్డ్లో వెళ్తుంది అనమాట. సో ఇలా మనం గ్రూప్ చేసి రిసీవర్కి పంపొచ్చు. సో లెట్ us see one more splitter which we call that as an iterating splitter. We will call as iterating splitter. ఓకే, ఫంక్షనాలిటీ ఇస్ ద సేమ్. జనరల్ స్ప్లిటర్, ఇటరేటింగ్ స్ప్లిటర్ రెండు స్ప్లిట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? సో ఈ ప్రాసెసింగ్లోకి వెళ్తే మీరు జనరల్ స్ప్లిటర్లో ఏదైతే చూసారో సేమ్ చూస్తారు ఇక్కడ. ఓన్లీ థింగ్ ఇస్ టోకెన్ అనే ఒక న్యూ ఎక్స్ప్రెషన్ టైప్ ఉంటుంది. బట్ వీల్ నెవర్ యూస్ దిస్ టోకెన్ ఇన్ ద రియల్ టైమ్, బట్ వీల్ హ్యావ్ దెన్ అడిషనల్ feature in the iterating splitter. So you will see line break, you will see XPath, and you will see token. So first we will take the line break చూద్దాం. So let me start the simulation here and let me end it here. Now I am sending one line break. General splitter కి యూజ్ చేసాం మనం నిన్న. Now we are seeing about iterating splitter. I am sending one line break. So CSV format ఒకటి పంపిస్తున్నాం to iterating splitter, and the configuration which I have given here is line break. Let us do a simulation. సో ఇఫ్ ఐ గో టు ద అవుట్పుట్, సో నేను పంపించింది టోటల్ 3 రికార్డ్స్, కానీ నాకు అవుట్పుట్లో చూస్తే 4/4 ఉంది. అంటే 4 మెసేజెస్ క్రియేట్ అయినాయి. సో వై 4 మెసేజెస్? సో ఇఫ్ ఐ గో టు ద ఫస్ట్ మెసేజ్, సో ఫస్ట్ మెసేజ్లో హెడర్ ఎలిమెంట్స్ ఉంది. సెకండ్ మెసేజ్లో ఏముంది? సో ఫస్ట్ రికార్డ్ ఉంది. థర్డ్ మెసేజ్లో సెకండ్ రికార్డ్ ఉంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద జనరల్ స్ప్లిటర్ and this is the output from the iterating splitter. So general splitter ki iterating splitter ki difference enti ante general, let me write it here. General splitter, what it will do, general splitter will split the records. General splitter, it will split the records along with the header elements. Header elements అంటే మనకి ఏదైతే హెడర్ ఉంటుందో దట్ XML లో కానివ్వండి, CSVలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఒక హెడర్తో మనం స్ప్లిట్ చేయాలనుకుంటే జనరల్ స్ప్లిటర్కి వెళ్తాం. లేదు మనకి హెడర్ అవసరం లేదు, ఓన్లీ రికార్డ్స్ వరకే స్ప్లిట్ అవ్వాలి అనుకుంటే దెన్ విల్ గో విత్ ద ఇటరేటింగ్ స్ప్లిటర్. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ స్ప్లిటర్ అండ్ ఇటరేటింగ్ స్ప్లిటర్. సేమ్ ఇంటర్వ్యూస్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ స్ప్లిటర్ అండ్ ఇటరేటింగ్ స్ప్లిటర్? సో జనరల్ స్ప్లిటర్ విల్ స్ప్లిట్ ద రికార్డ్స్ అలాంగ్ విత్ ద హెడర్ ఎలిమెంట్స్. దానికి ఏదైతే హెడర్స్ ఉంటుందో ఆ హెడర్ తో పాటు స్ప్లిట్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇటరేటింగ్ స్ప్లిటర్ కి హెడర్ ఎలిమెంట్స్ అనేది స్ప్లిట్ అవ్వు, చైల్డ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటో అక్కడ వరకే స్ప్లిట్ అవుతుంది. సో ఇట్ విల్ స్ప్లిట్ రికార్డ్స్ వితౌట్ ఎనీ హెడర్ ఎలిమెంట్స్. సో ఇక్కడ చూస్తే అవుట్పుట్ లో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద జనరల్ స్ప్లిటర్, దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద ఇటరేటింగ్ స్ప్లిటర్. సో జనరల్ స్ప్లిటర్ ఏం చేస్తుంది, ప్రతిదానికి హెడర్ ని పాపులేట్ చేసి దాని కింద రికార్డ్ ని పాపులేట్ చేస్తుంది. వేరే ఇటరేటింగ్ స్ప్లిటర్ ఏం చేస్తుంది, హెడర్ ని కూడా ఒక రికార్డ్ అనుకుంటుంది అది. అందుకే 4x4 మెసేజెస్ క్రియేట్ అయినాయి. అంటే 3 రికార్డ్స్ పంపిస్తే 4 అవుట్పుట్ వచ్చాయి. అది ఏమనుకుంటుంది అంటే ఫస్ట్ రికార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అని రికార్డ్ అనుకుంటుంది, హెడర్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రికార్డ్ అనుకుని అక్కడ నుంచి కన్వర్ట్ అవుతుంది. సో వేరాస్ జనరల్ స్ప్లిటర్ ఏంటంటే ఫస్ట్ రికార్డ్ ఒక హెడర్ ఎలిమెంట్, ఆ హెడర్ ఎలిమెంట్ ప్రతి రికార్డ్ లో ఉండాలని ప్రతి రికార్డ్ లో పాపులేట్ చేసి దాని కింద ఆ లైన్ ని పాపులేట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. సేమ్ కేస్ ఇన్ ఎక్స్ఎంఎల్ ఆల్సో. మన ఎక్స్ఎంఎల్స్ లో డీల్ చేసినప్పుడు కూడా ఇఫ్ ఐ ట్రై టు రన్ అన్ ఎక్స్ఎంఎల్ హియర్ జనరల్ స్ప్లిటర్ లో, ఇప్పుడు నేను I go to the processing XPath, let me take one more example. ఓకే, సో ఇక్కడ కస్టమర్స్ డేటా వస్తుంది, మన సిపిఐకి కస్టమర్స్ డేటా వస్తుంది. ఈ కస్టమర్ ఇప్పుడు ఏమన్నారంటే ఈచ్ ఆర్డర్ ని స్ప్లిట్ చేసి పంపండి అన్నారు. సో ఈచ్ ఆర్డర్ అంటే ఒక మెసేజ్ లో జస్ట్ ఒక ఆర్డర్ నెంబరే పంపాలి. సో దాంతో పాటు ఈ కస్టమర్ నేమ్ కస్టమర్ నెంబర్ కూడా అటాచ్ చేయాలి. సో వీఆర్ గెటింగ్ కస్టమర్స్ డేటా, మనకు ఒక కస్టమర్స్ డేటా వస్తుంది. ఈ కస్టమర్స్ డేటాలో మనకి మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈచ్ ఆర్డర్ ని మనం స్ప్లిట్ చేయాలి. 1 second guys. ఓకే, సో సారీ. సో ఇక్కడ మనకి ఒక కస్టమర్స్ డేటా వస్తుంది. ఈ కస్టమర్స్ లో మనకి కస్టమర్ నెంబర్ కస్టమర్ నేమ్ ఉన్నాయి. దాని కింద మనకి మల్టిపుల్ ఆర్డర్స్ వస్తున్నాయి. యూ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లైక్ దిస్. లెట్ మీ డూప్లికేట్ దిస్ వన్. ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆర్డర్, ఐ డిడ్ సంథింగ్ రాంగ్ హియర్. ఓకే, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. I close it. Okay. Okay. ఓకే, సో ఇలా మనకి ఒక ఆర్డర్స్ వస్తున్నాయి. కస్టమర్ అనే రికార్డ్ వస్తుంది. రికార్డ్ లో మనకి మల్టిపుల్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్. వీటిని మనం స్ప్లిట్ చేయాలి. సో ఇది ఈ ఎక్స్ఎంఎల్ మనం డీల్ చేసేటప్పుడు జనరల్ స్ప్లిటర్ ఇటరేటింగ్ స్ప్లిటర్ ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇదే ఎక్స్ఎంఎల్ ఇఫ్ ఐ యూజ్ జనరల్ స్ప్లిటర్ అండ్ నేను గివింగ్ యాజ్ అన్ ఇన్పుట్ అండ్ ఐ వాంట్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ ఆర్డర్. సో జనరల్ స్ప్లిటర్కి వెళ్ళాను, ఐఎమ్ సెలెక్టింగ్ XPath /order, I'm reviewing grouping. Let us see the output. Okay. If I go to the body output look వెళ్తే, so 2 messages form అయ్యాయి. 2 orders ఉన్నాయి కాబట్టి 2 messages form అయ్యాయి. So first order and second order and this is the first order. సో దాంతో పాటు హెడర్ ఎలిమెంట్స్ కూడా ఉంది, కస్టమర్ నెంబర్ ఉంది, కస్టమర్ నేమ్ ఉంది. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ విచ్ general splitter given to us. So there is an customer number, there is a customer name, దాంతో పాటు ఒక ఆర్డర్ ఉంది. సో 100. ద నెక్స్ట్ రికార్డ్ లో నెక్స్ట్ ఆర్డర్ ఉంది. ఇలా మనం ఈచ్ ఆర్డర్ ని స్ప్లిట్ చేసుకున్నాం. ఈచ్ ఆర్డర్ ని మనం స్ప్లిట్ చేసుకున్నప్పుడు దాని తాలూకు హెడర్ ఎలిమెంట్స్ కూడా ప్రతి ఆర్డర్ కి పాపులేట్ అయినాయి. అదే రికార్డు ఇఫ్ ఐ ట్రై టు యూస్ ఇటరేటింగ్ స్ప్లిటర్, ఐ విల్ స్టార్ట్ ద సిమ్యులేషన్ హియర్, ఐ విల్ ఎండ్ ద సిమ్యులేషన్ హియర్. సో ఇఫ్ ఐ ట్రై టు processing XPath and let me give the order as an XPath /order. నేను ఈచ్ ఆర్డర్ ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద డేటా విచ్ ఐ హావ్ గివెన్.
కస్టమర్ అనే ఒక రికార్డ్ ఇచ్చాను. దాంట్లో కస్టమర్ అనే డీటెయిల్స్ ఉన్నాయి. దాని కింద మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ ఆర్డర్ నౌ. సో ఆల్రెడీ మనం జనరల్ స్ప్లిటర్ యూస్ చేసాం. సో ఈచ్ ఆర్డర్ని స్ప్లిట్ చేసింది విచ్ ఇస్ సింగిల్ ఆర్డర్. దాంతో పాటు దాని హెడర్ ఎలిమెంట్స్ ఈచ్ ఆర్డర్లో రిప్లికేట్ అయినాయి. సో ఫర్ ఈచ్ ఆర్డర్ ఇట్ హ్యావ్ హెడర్ ఎలిమెంట్స్. సేమ్ XML, if I try to use iterating splitter, we will see how it will generate. So if I go to the output, if I go to the body, if you see here, let me copy this one. If you see here, only నాకు ఆర్డర్ ఒకటే ఉంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ దిస్ వన్. ఇంతవరకే ఉంది. ఐ డోంట్ హ్యావ్ కస్టమర్ నెంబర్, ఐ డోంట్ హ్యావ్ కస్టమర్ నేమ్, ఎనీథింగ్. సో ఇది ఎలా పాపులేట్ అయింది? బికాస్ సేమ్ XML, సేమ్ XPath, but two different palette functions. One is general splitter, one is iterating splitter. If I go to the first one, ఇది first record, which is nothing but order number 100. This is second record, order number 101. సో టూ రికార్డ్స్ స్ప్లిట్ అయింది. కానీ ఎలా స్ప్లిట్ అయినాయి? జస్ట్ ఆర్డర్ వరకే స్ప్లిట్ అయింది. దాని హెడర్ ఎలిమెంట్స్ ఏవి? కస్టమర్ నెంబర్, కస్టమర్ నేమ్ లేవు, డిలీట్ అయిపోయినాయి. సో దిస్ ఈస్ హౌ ద జనరల్ స్ప్లిటర్ అండ్ iterating splitter will work. So if you want to split the records along with the header elements, if you have any header elements, if you want to split the records along with the header elements, then you will go with the general splitter. No, I don't want any header elements, I want to only the records to be splitted, then you will go with the iterating splitter. So that is the major difference between general splitter and iterating splitter. So most important, you should understand the differences. Every time we can use the general splitter, but in case నాకు హెడర్తో సంబంధం లేదు, హెడర్ నేను ఎక్కడ నా ఐఫ్లోలో యూజ్ చేయట్లేదు, I don't have any use of headers, I just want to split the records, then you will go with the iterating splitter. The major difference, both will work same splitting కోసమే, XML splitting కోసమే. The major difference is whenever you use general splitter, it will split the records along with the header elements. When you use iterating splitter, it will not consider any header elements, it will consider whatever the XPath you have given, it will split from there itself. Okay, this is the major difference between general splitter and iterating splitter. So this is the example. Let us take yesterday example itself. మనం నిన్న చేసిన ఎగ్జాంపులే తీసుకుందాం. సో లెట్ మీ షో యూ. అఖిల్, యా స్టార్టింగ్ లో అది XML వర్షన్ 1.0 అని ఉంది కదా, యా అది మొన్న చెప్పారు దాని గురించి ఏంది అది? ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే XML డిక్లరేషన్ అంటాం. సో వీ విల్ కాల్ ఇట్ యాజ్ అన్ XML డిక్లరేషన్. ఎప్పుడైనా మన మ్యాపింగ్స్ కానీ మన సిపిఎల్ ట్రాన్స్మిషన్ కానీ మనం ఎప్పుడు స్ప్లిట్ చేసినా ఆటోమేటిక్గా ఈ XML డిక్లరేషన్ అనేది మెసేజ్కి ఫామ్ అయిపోతుంది అనమాట. ఇట్ విల్ యాడ్ డిఫాల్ట్గా. ఎందుకంటే మన సిపిఐ రన్స్ ఆన్ ఎన్కోడింగ్ UTF-8 బై డిఫాల్ట్. మన సిపిఐ రన్ అయ్యేది ఎన్కోడింగ్ UTF-8 ద్వారా. సో బై డిఫాల్ట్గా మనం UTF-8 ఎన్కోడింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఏ XML కైనా బై డిఫాల్ట్గా ఇది యాడ్ అయిపోతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ వీ విల్ కాల్ దిస్ యాజ్ అన్ XML డిక్లరేషన్. దీనివల్ల మనకి ఏ లిమిటేషన్స్ కానీ ఏం లేవు. సో ఇట్స్ వెరీ కామన్. ఈచ్ అండ్ ఎవ్రీ XMLs will have the XML declaration. ఓకే, థ్యాంక్ యూ సార్. And ఇంకొచ్చి again, సార్ ఇది మీకు ఇప్పుడు సిఎస్విది మనము ఐటరేషన్ స్ప్లిటర్ యూజ్ చేసినప్పుడు హెడర్ కూడా ఒక ఫీల్డ్ లాగా అంటే ఒక రికార్డ్ అంటే వచ్చింది కదా, మరి దీనిలో రాదా అట్లా ఆ టూ కస్టమర్ నేమ్ అది? నో, దట్ ఈస్ ద డిఫరెన్స్. జనరల్ స్ప్లిటర్ ఏంటంటే ఫస్ట్ రికార్డ్ ఏది ఉన్నా కూడా అది హెడర్ అనుకొని, ఐటరేషన్ స్ప్లిటర్ తోని XML పెట్టినప్పుడు పైన హెడర్ రాలేదు కదా అఖిల్. సిఎస్విదేమో హెడర్ ఒక సపరేట్ రికార్డ్ లాగా వచ్చింది కదా మనకి. అలా రాదు, XML లో అలా రాదు. XML కి రాదు, బట్ సిఎస్వికి అయితే వస్తుంది. CSV బట్ కి మనకు అది అవసరం లేదు అంటే ముందు హెడర్ అవసరం సిఎస్వి. Then you need to use the general splitter. We can't go with the iterating splitter. ఓకే, కంపల్సరీ సిఎస్విలో ఒక హెడర్ కూడా ఒక మెయిల్ వెళ్తుంది మనకి. ఎస్, ఫస్ట్ రికార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడర్ లేదు, సో హెడర్ లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ రికార్డ్ నుంచి స్ప్లిట్ చేస్తుంది. ఇన్ కేస్ హెడర్ ఉంది, లెట్ మీ గో హియర్, ఇన్ కేస్ ఇది ఉంది, సో ఇది కూడా ఏమనుకుంటుంది అంటే ఇది కూడా ఒక రికార్డ్ అనుకుంటుంది ఇటరేటింగ్ స్ప్లిటర్. సో ఇది కూడా ఒక రికార్డ్ అనుకుని పంపించేస్తుంది. సో జనరల్ స్ప్లిటర్ ఏం చేస్తుంది అంటే మీకు ఇక్కడ వాల్యూస్ ఇచ్చినా కూడా ఇది హెడర్ అనుకుంటుంది, ఆ వాల్యూ ప్రతిదానికి రిప్లికేట్ చేస్తుంది అనమాట.
అంటే ఇప్పుడు ఐటరేషన్ స్ప్లిటర్ యూజ్ చేసినప్పుడు హెడర్ అసలు మనం ఇన్పుట్ ఇవ్వకపోవడం బెటర్ కావచ్చు. అంటే ఎస్ అదొక యా మీరు ఎక్కడి నుంచి ఇస్తే ఇట్ విల్ స్ప్లిట్. ఓకే. ఓకే. సో మోస్ట్ కామన్ గా ఎక్కువ మనం జనరల్ స్ప్లిటర్ యూజ్ చేస్తాం. కావాలంటే ఆ డేటాని నెక్స్ట్ స్టెప్ లో ఫిల్టర్ చేసుకుంటాం. బట్ రిటర్నింగ్ స్ప్లిటర్ వెరీ రేర్. బట్ ఇన్ కేస్ రికార్డ్స్ వరకే స్ప్లిట్ అవ్వాలి, హెడర్ ఎలిమెంట్స్ తో మనకు సంబంధం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ XML, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం కస్టమర్ హెడర్ ఎలిమెంట్స్ ఉన్నది తీసుకున్నాం. బట్ వీ విల్ సి XML విచ్ ఇస్ వీ విల్ డీల్ డైలీ ఇన్ అవర్ లైఫ్. సో ఇది ఒక ప్రొడక్ట్స్ లో మనకి 2 ఐటమ్స్ వస్తుంది. ఈ 2 ఐటమ్స్ ఈచ్ ఐటమ్ ని మనం స్ప్లిట్ చేసి రిసీవర్ కి పంపాలి. So let us see how it will behave when we are using general splitter. General splitter kelli, if I run the simulation, if I remove this one, okay, end simulation, and I need to give the change the XPath processing, and I need to give item now. Each item name split cheyali kabatti I will give XPath as item. So run it. Okay, so let us see what is the output now. Go to body. సో ఇఫ్ యూ సీ వీ హ్యావ్ ప్రొడక్ట్స్, ఒక రూట్ ట్యాగ్ ఉంది. ప్రొడక్ట్ లో ఐటమ్ అనే ఈచ్ ఐటమ్ ని స్ప్లిట్ అయింది. సో సేమ్ వే ఫస్ట్ దానికి కూడా ప్రొడక్ట్స్ ఐటమ్ అంటే ప్రతి రికార్డు ప్రొడక్ట్స్ అనే రూట్ ట్యాగ్ తర్వాత ఐటమ్ అనే రికార్డ్ తో స్ప్లిట్ అవుతుంది. సేమ్ వే ఇక్కడ కూడా ప్రొడక్ట్స్ ఐటమ్. సో సేమ్ కేస్ వెన్ వీ ట్రై విత్ ద ఇటరేటింగ్ స్ప్లిటర్, లెట్ us see how it will behave. So simulation stop, simulation end, and go to the general iterating splitter, remove the order, give your XPath as an item. So because we are splitting at item level. సో మనం జనరల్ స్ప్లిటర్ యూస్ చేసుకున్నప్పుడు ఎలా స్ప్లిట్ అయింది? సో ప్రొడక్ట్ నుంచి ఐటమ్ వరకు స్ప్లిట్ అయింది. సో నథింగ్ బట్ ఇలా ఈచ్ రికార్డ్ స్ప్లిట్ అయింది. ఈచ్ రికార్డ్ కి ప్రొడక్ట్స్ ఉంది, సో అగైన్ ఐటమ్ ఉంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రాపర్ స్టార్ట్ ట్యాగ్ ఉంది, ఎండ్ ట్యాగ్ ఉంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ రూట్ ఎలిమెంట్, దిస్ ఇస్ నథింగ్ బట్ ద హెడర్ ఎలిమెంట్. దీనికి హెడర్ ఏంటి? ప్రొడక్ట్స్, దాంట్లో ఐటమ్, దాంట్లో ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇలా స్ప్లిట్ అయింది ఈచ్ మెసేజ్. సెకండ్ మెసేజ్ కూడా ఇంతే ఉంటుంది ప్రొడక్ట్ ఐడి 2 కి. సో వెన్ వీ ట్రై టు యూస్ జనరల్ స్ప్లిటర్ విత్ ద సేమ్ యూస్ కేస్ with the same XPath expression, let us see what is the output now. So if I go to the first record, if I go to copy this one, సో ఇక్కడ చూస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొడక్ట్స్, హెడర్ అనేది లేదు, హెడర్ అనేది ఎగిరిపోయింది. సో ఐ జస్ట్ హ్యావ్ ద చైల్డ్, ఐటమ్ వరకే ఉంది. దీని హెడర్ ఏంటి? దీని వరకు ప్రొడక్ట్స్. సో ఇలా ఎప్పుడైతే మనకు హెడర్ అవసరం లేదు, మన స్ప్లిట్ అయిన రికార్డ్స్కి హెడర్ అవసరం లేదు, దాని తర్వాత మనం ఎక్కడ యూజ్ చేయట్లేదు అనుకున్నప్పుడు, దెన్ వీల్ గో విత్ ద జనరల్ ఇటరేటింగ్ స్ప్లిటర్. ఎప్పుడైతే మనం హెడర్ కావాలి, సో ఈ హెడర్ కూడా రిసీవర్కి పంపాలి, ఈ హెడర్ పంపిస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నప్పుడు వీల్ గో విత్ ద జనరల్ స్ప్లిటర్. సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ స్ప్లిటర్ అండ్ ఇటరేటింగ్ స్ప్లిటర్ is whenever you use general splitter, it will split your records along with your header elements. మీ హెడర్ తో పాటు స్ప్లిట్ అవుతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ కి హెడర్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు జనరల్ ఇటరేటింగ్ స్ప్లిటర్ యూస్ చేస్తారో, సో ఇక్కడ చూస్తే సో ఈచ్ ఐటమ్ స్ప్లిట్ అయింది, కానీ దాని మీద ప్రొడక్ట్స్ మిస్ అయింది. సో హెడర్ ఎలిమెంట్ కన్సిడర్ చేయదు, ఇట్ ఆల్వేస్ స్ప్లిట్ యువర్ రికార్డ్స్, దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ general splitter and iterating splitter. So remaining all the same configuration. So XPath, grouping, streaming, parallel processing, stop and exception, everything is same in general splitter and iterating splitter. So only the difference is ఇక్కడ మనకి లైన్ బ్రేక్ XPath కాకుండా టోకెన్ అనే ఒక వాల్యూ వస్తుంది అనమాట. టోకెన్ ఇస్ నథింగ్ బట్ సిమిలర్ ఆఫ్ XPath లాగే. మనం ఎలా అయితే స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో అలా ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవటం. కానీ ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, లెట్స్ సే ఇక్కడ మనకి XML ఇచ్చాం. సో ఐ వాంట్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ ఐటమ్. ఈ టోకెన్ లో ఏంటంటే వీ విల్ నాట్ గివ్ ఎనీ XPath ఆర్ విల్ నాట్ గివ్ ఎనీథింగ్. జస్ట్ ఏ వాల్యూ అయితే స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో, ఏ రికార్డ్ అయితే స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ రికార్డ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తాం, జస్ట్ ఐటమ్. సో ఇఫ్ యూ ట్రై టు సిమ్యులేట్ ఇట్, సో if you go to here, so each item split అయింది. సో ఇలా మనం నాట్ ఓన్లీ ద ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్
ఐ వాంట్ టు స్ప్లిట్ ఓన్లీ ప్రొడక్ట్ ఐడి ఒకటే స్ప్లిట్ అవ్వాలి. సో దెన్ యూ కెన్ గో టు ద ఇటరేటింగ్ స్ప్లిటర్, గో టు ద టోకెన్, ఐటమ్ తీసేసి జస్ట్ గివ్ ద ప్రొడక్ట్ ఐడి. సో ఇది ఎక్కడ యూజ్ చేయం, టోకెన్ విల్ నెవర్ యూజ్ ఇన్ అవర్ రియల్ టైమ్. బట్ టోకెన్ ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ నేమ్స్, దెన్ విల్ గో విత్ ద టోకెన్. సో ఇఫ్ యూ గో టు ద అవుట్పుట్, సో ఓన్లీ ప్రొడక్ట్ ఐడియా స్ప్లిట్ అయింది. ఇట్ ఇగ్నోర్ ఆల్ ద డేటా. నాకు హ్యూజ్ డేటా వస్తుంది, నాకు స్ప్లిట్ అయ్యేటప్పుడు నాకు జస్ట్ ఒక ప్రొడక్ట్ ఐడి చాలు. దానివల్లే నేను రిమైనింగ్ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేస్తాను. రిమైనింగ్ డేటా అంతా నాకు అవసరం లేదు, అన్వాంటెడ్ డేటా. సో అలాంటి కేసెస్లో ఏంటంటే మీరు టోకెన్ యూజ్ చేసుకొని మీరు ప్రొడక్ట్ ఐడి అని ఇస్తే ఇట్ విల్ స్ప్లిట్ ఓన్లీ ద ప్రొడక్ట్ ఐడి 1 ఫస్ట్ రికార్డ్, ప్రొడక్ట్ ఐడి 2. నాట్ ఓన్లీ దట్ వన్, వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ వాంట్, మీకు ఏదైతే ఫీల్డ్ కావాలో. ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్ ఐడి ఉంది, సప్లయర్ ఐడిలో ఐ విల్ చేంజ్ ద డేటా ఫస్ట్ రికార్డ్ and I will go to the supplier record to the second one, second record. I will change the data just for identification. I will go to the general splitter, processing, run the simulation. Okay, so if I go to the output now, body, second record, supplier and first record. సో ఇలా మనకు ఓన్లీ సింగిల్ వాల్యూస్ కావాలి స్ప్లిట్ అవ్వాలనుకుంటే దెన్ యూ కెన్ యూస్ ద టోకెన్ డైరెక్ట్లీ. టోకెన్లో ఏంటంటే డైరెక్ట్ ఏ ఫీల్డ్ మనకు కావాలి అనేది ఆ ఫీల్డ్ డిఫైన్ చేసుకుంటే చాలు. నో నీడ్ టు గివ్ ఎనీ ఎక్స్పాత్, నో నీడ్ టు గివ్ ఎనీ కండిషన్స్. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. టోకెన్ ఏమన్నా మల్టిపుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందండి? అంటే అంటే 2 ఫీల్డ్స్? నో, వీ కాంట్. టోకెన్ సింగిల్ ఆల్వేస్. ఓకే, ఎస్, బేసిక్గా. కానీ ఈ కేసెస్ మనం ఎప్పుడు యూజ్ చేయం రియల్ టైంలో టోకెనే యూజ్ చేయం. ఇన్ కేస్ యూజ్ చేసినా కూడా ఈ సింగిల్ ఫీల్డ్ స్ప్లిట్ అవ్వాలనే కేసెస్ మనం అసలు యూజ్ చేయం అనమాట. అలాంటి కేసెస్ మనకి ఏమైనా వస్తే మనకి డైరెక్ట్గా ఫిల్టర్ ప్యాలెట్ ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫిల్టర్ ప్యాలెట్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. ఇదేంటంటే నోడ్ బై నోడ్ మనం, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నోడ్, సో ఐటమ్ అనేది ఒక నోడ్, దీని కింద ఇంకో ఐటమ్ అనేది ఇంకో నోడ్. జస్ట్ ఈ ఐటమ్ స్ప్లిట్ అవడానికి డైరెక్ట్ మనకి ఎక్స్పాత్ తెలియదు అన్నప్పుడు యూ కెన్ గివ్ దిస్ ఐటమ్ and it will split automatically. But most of the cases we will use XPath, either line break. Okay, so this is the major difference between general splitter and iterating splitter. So both splitters are used to split the messages, but what is the major difference in interviews lo memalni evaraina adiginappudu general splitter will split the records along with the header elements, whereas iterating splitter will not split the records with the header elements అని చెప్పాను అంతే. సో జనరల్ స్ప్లిటర్ కానీ ఇటరేటింగ్ స్ప్లిటర్ కానీ కాన్ఫిగరేషన్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో జస్ట్ లైన్ బ్రేక్, ఎక్స్పాత్, గ్రూపింగ్, స్ట్రీమింగ్ అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్, స్టాప్ అండ్ ఎక్సెప్షన్. సో ఎక్స్పాత్ అయితే ఎక్స్పాత్ ఇస్తారు, సో ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఇఫ్ యూ వాంట్ టు గ్రూప్ ద ఇండివిజువల్ మెసేజెస్ ఇంటూ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ 3 మెసేజెస్, 3 రికార్డ్స్ ఒక మెసేజ్ కింద, 3 రికార్డ్స్ ఒక మెసేజ్ కింద అలా స్ప్లిట్ అయ్యి రిసీవర్కి పంపాలి అంటే యూ విల్ యూస్ ద గ్రూపింగ్ ఆప్షన్. సో స్ట్రీమింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇది ఎనేబుల్ అయి ఉంటుంది, కీప్ ఇట్ యాజ్ అన్ ఎనేబుల్. స్ట్రీమింగ్ ఏంటంటే వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ద హ్యూజ్ పేలోడ్స్, మనం ఎక్కువ సైజ్ ఉన్న పేలోడ్స్ని స్ప్లిట్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ మెమరీని ఆక్యుపై చేసుకుంటాం, ఎక్కువ సిపియూని ఆక్యుపై చేసుకుంటాం. అలా ఆక్యుపై చేసుకోకుండా మెమరీని ఆప్టిమైజ్ చేయడానికి ఈ స్ట్రీమింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్యారలల్ ప్రాసెసింగ్. సో మనం ఎప్పుడైతే ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ డిజేబుల్ ఉంటుందో వీఆర్ స్ప్లిట్టింగ్ రికార్డ్ 1 by 1, 1 after 1, ఒకటి తర్వాత ఒకటి స్ప్లిట్ చేస్తూ ఉంటుంది అనమాట జనరల్ స్ప్లిటర్. ఎప్పుడైతే ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేస్తుందో ఇట్ విల్ స్ప్లిట్ ఇన్ ప్యారలల్, ఒకేసారి 10 రికార్డ్స్ని అది స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టాప్ అండ్ ఎక్సెప్షన్. ఈ 10 రికార్డ్స్ ఉన్నాయి, 10 రికార్డ్స్ స్ప్లిట్ చేసి 1 after 1 రిసీవర్కి పంపించాం. సెకండ్ రికార్డ్ దగ్గర సమ్వేర్ ఇట్ ఫెయిల్డ్, నెక్స్ట్ స్టెప్ దగ్గర ఫెయిల్ అయింది, ఒక XML ఇష్యూ లేదంటే డేటా ఇష్యూ, కనెక్టివిటీ ఇష్యూ, సమ్వేర్ ఇట్ ఫెయిల్డ్ విత్ ద సెండింగ్ టు ద ఈమెయిల్. సో అక్కడతో ఎంటైర్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. 5th రికార్డ్ దగ్గర ఫెయిల్ అయింది, 6th, 7th, 8th, 9th, 10th రికార్డ్ దగ్గర మొత్తం స్టాప్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ గో ఫర్దర్ అనమాట. ఎప్పుడైతే మనం ఈ స్టాప్ అండ్ ఎక్సెప్షన్ డిసేబుల్ చేస్తామో, ఈవెన్ దో దేర్ ఈస్ అన్ ఇష్యూ విత్ ద 5th రికార్డ్, 6th రికార్డ్, 7th రికార్డ్, 8th రికార్డ్ కూడా ప్రాసెస్ అవుతుంది అనమాట. సో let us test this one.
So what is my condition now? XPath and item and open exception. Deploy it. Let us test this one. So let me try to refresh for the trace. And let me copy. సో మనం ఇప్పుడు ఏంటి సోర్స్ నుంచి మనకు ఒక 3 ఐటమ్స్ అనే రికార్డ్ వస్తుంది. ఒక XML వస్తుంది. ఈ XML ని మనం రిసీవర్‌కి పంపాలి. రిసీవర్‌కి పంపించేటప్పుడు ఈచ్ ఐటమ్‌ని స్ప్లిట్ చేసి ఈచ్ ఐటమ్‌ని ఒక ఇండివిడ్యువల్ మెసేజ్ కింద పంపాలి. సో అలా మనం స్ప్లిట్ చేసి పంపాలంటే ద ఆప్షన్ వి హావ్ ఇస్ జనరల్ స్ప్లిటర్. సో జనరల్ స్ప్లిటర్ యూజ్ చేస్తారు. జనరల్ స్ప్లిటర్‌లో యూ విల్ గివ్ ద ఎక్స్‌పర్ట్. మీరు ఎలా స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు అలా మీరు డిఫైన్ చేస్తారనమాట. సో వి ఆల్రెడీ గివెన్ /item సో దట్ ఈ XML రాగానే ఇది ఏం చేస్తుందంటే ఈచ్ ఐటమ్‌కి స్ప్లిట్ చేస్తుంది. లెట్ మీ టర్న్ ఆన్ ద ట్రేస్. గో టు ద ఇన్ఫో. Go take your endpoint. Go to Postman. Change your endpoint to the latest endpoint. Take your XML. Send it. Okay. So if I go to the messages, మనం ట్రేస్ మీద క్లిక్ చేస్తే సో సోర్స్ నుంచి మనకు ఒక డేటా వచ్చింది. సో అది జనరల్ స్ప్లిటర్కి వచ్చింది. సో జనరల్ స్ప్లిటర్కి ఏమొచ్చింది? సో ప్రొడక్ట్స్ అని ఒక డేటా వచ్చింది. దీంట్లో మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 3 ఐటమ్స్ ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? ఒక హ్యూజ్ XML CPIకి వస్తుంది. ఈచ్ ఐటమ్ని స్ప్లిట్ చేసి ఒక ఇండివిడ్యువల్ మెసేజ్ కింద పంపాలి. అంటే 3 డిఫరెంట్ మెసేజెస్ మనం సోర్స్ టార్గెట్కి పంపాలి. సో దీని నుంచి వచ్చే అవుట్పుట్ నేను చెక్ చేయాలంటే ఎండ్ స్టెప్ మీద క్లిక్ చేయాలి. ఇఫ్ ఐ ట్రై టు క్లిక్ దిస్ వన్, సో ఇక్కడ చూస్తే 2, 3, 4 3 మెసేజెస్ కింద క్రియేట్ అయినాయి. సో ఇఫ్ ఐ గో టు ద ఫస్ట్ మెసేజ్, ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ సింగిల్ రికార్డ్. దిస్ ఈస్ ద సెకండ్ మెసేజ్. అంటే రిసీవర్కి ఎన్ని మెసేజెస్ వెళ్ళాయి? 3 మెసేజెస్ వెళ్ళాయి అనమాట. ఈ నెంబర్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి, బట్ డోంట్ కన్ఫ్యూజ్. వాట్ ఎవర్ ద నెంబర్ కౌంట్ యు ఆర్ సీయింగ్ 1, 2, 3 దీస్ ఆర్ ద 3 మెసేజెస్ వీ హ్యావ్ సెండ్ టు రిసీవర్. సో ఇలా మనం 3 మెసేజెస్ రిసీవర్కి పంపించాం. సో ఇలా మనం స్ప్లిట్ చేసి మనం వీ కెన్ టర్న్ ఆన్ ద ట్రేస్ అండ్ వీ కెన్ చెక్ వాట్ ఈస్ ద డేటా వీఆర్ సెండింగ్ టు ద రిసీవర్. ఓకే. సో ఇప్పుడు చూస్తే క్లియర్గా సోర్స్ నుంచి మనకు ఒక మెసేజ్ వచ్చింది. కానీ దీని తర్వాత స్టెప్ 9 మీద ట్రేస్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ పాపులేటింగ్ 3 మెసేజెస్. అంటే 3 రికార్డ్స్ మనం రిసీవర్కి పంపించామని అర్థం అనమాట. సో ఇలా మనం 3 మెసేజెస్ మనం రిసీవర్కి పంపించాం. వీ కెన్ చెక్ ఆన్ ద ట్రేస్. మనం ట్రేస్ మీద చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, నేను మానిటరింగ్కి వెళ్ళి ఈ మెసేజ్ ఓపెన్ చేస్తే సో ఐ కాంట్, లెట్ మీ డూప్లికేట్ హియర్. Okay, go to monitor. Go to the messages. సో ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ కంప్లీటెడ్ స్టేటస్లో ఉంది. ఇక్కడ 3 సెకండ్స్ ఉంది. సో ఇలా మనం మానిటర్ చేయొచ్చు. సో యూనిట్ టు గో టు ద మానిటర్, యూనిట్ టు సెలెక్ట్ యువర్ ఐఫ్లో. మీ ఐఫ్లోని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? డైరెక్ట్గా ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ అని ఉంటుంది. సో ఈ ఆర్టిఫాక్ట్స్లో యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ మీకు కావాల్సిన నేమ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద లిస్ట్ ఆఫ్ యువర్ ఐఫ్లోస్. మీకు నచ్చిన ఐఫ్లోని ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ గో టు ద మానిటర్ సెక్షన్, ఇక్కడ మనకి స్టేటస్ కంప్లీటెడ్లో ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్. టైం టేకెన్ టు ప్రాసెస్ ఈస్ 3 సెకండ్స్ పట్టింది. లెట్ మీ ట్రై టు రిప్లికేట్ ద మోర్ డేటా. సో నేను ఇంకా ఎక్కువ డేటాని రిప్లికేట్ చేస్తాను. సార్ ఒకసారి ఈ డేటా నోట్ ప్యాడ్లో మీరు కాపీ చేశారు కదా, ఇప్పుడు చూపించారు కదా ఐటమ్స్ అనేది, ఈ మల్టిపుల్ ఐటమ్స్ సబ్ ఐటమ్స్ లాగా. సో అది ఎట్లా చేస్తున్నారు సార్ ఒకసారి చెప్తారా?
ఏది ఇదే? ఇప్పుడు ప్రోడక్ట్స్ ఐటమ్స్ అని సబ్ ఐటమ్స్ లాగా డిక్లేర్ చేస్తున్నారు కదా, ఆ, అదే ఒకసారి చెప్తారా? ఏం లేదు, జస్ట్ సింపుల్. మీకు ఒక ఐటమ్ ఉంది కదా, సో ఇక్కడ ఒక ఐటమ్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా XML స్టార్ట్ అయ్యేది ఒక స్టార్ట్ ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఐటమ్. సో దాంట్లో మనకి ఫీల్డ్స్ ఉంటుంది. ఆల్వేస్ ఫీల్డ్స్కి స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో సేమ్ నేమ్తో స్టార్ట్ అవుతుంది, సేమ్ నేమ్తో ఎండ్ అవుతుంది. ఇది ఎండ్ ట్యాగ్ అని మనం ఎలా డిఫైన్ చేస్తాం? బికాజ్ ఎండ్ స్లాష్తో ఎండ్ అవుతుంది. సేమ్ అన్ని ఫీల్డ్స్ కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఐటమ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఐటమ్తో క్లోజ్ అవ్వాలి. కాబట్టి అగైన్ ఐటమ్ బ్యాక్ స్లాష్. ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది కాబట్టి అగైన్ ఇక్కడ ప్రొడక్ట్స్తో క్లోజ్ అవ్వాలి. కాబట్టి ప్రొడక్ట్ స్లాష్ బ్యాక్ స్లాష్ ప్రొడక్ట్స్. సో మీకు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ని కాపీ చేసుకొని దీని కింద రిప్లికేట్ ఎంటర్ కొట్టండి, దీని కింద రిప్లికేట్ చేయండి, ఎంటర్ కొట్టండి, దీని కింద రిప్లికేట్ చేయండి. సో యూ కెన్ చేంజ్ ద వాల్యూస్ హౌ ఎవర్ యూ వాంట్. సార్ లేకంటే ఒకేసారి ఇప్పుడు మన ప్రోడక్ట్ ఉంది కదా, ప్రోడక్ట్ కింద ఐటమ్స్ పెట్టారు, దాని తర్వాత వేరే ప్రోడక్ట్ 2 అని పెట్టేసి ఐటమ్స్ అంటే మార్చలేము అలా సార్? ఉండదు, అలా ఉండదు. సో ఆల్వేస్ మీకు ఒక రికార్డ్ ఉంటే అదే రికార్డ్ ఉంటుంది. దీని లోపల మళ్ళీ మీకు ఇంకో రికార్డ్ ఉండొచ్చు, కానీ మల్టిపుల్ రికార్డ్స్ విత్ ద మల్టిపుల్ నేమ్స్ ఉండవు. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ XML. అంటే ఈ నోట్ ప్యాడ్లో ఉండే డేటా మొత్తం XML లోనే ఉన్నట్టు ఫార్మాట్ వస్తుందా సార్? అర్థం కదా, నోట్ ప్యాడ్ ఈ నోట్ ప్యాడ్లో మనం ఇప్పుడు చూసే డేటా అంతా XML ఫార్మాట్లోనే వేసుకోవాలా, అంటే కాపీ చేసుకోవాలా, అంటే వేరే ఫార్మాట్లో ఉన్నాయి అది యాక్సెప్ట్ చేసుకుంటుందా? వేరే ఫార్మాట్ ఏమే, మీరు ఇక్కడ వేరే ఫార్మాట్ పెడితే ఇట్ వోంట్ అండర్స్టాండ్. మీరు స్ప్లిటర్ వర్క్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ XML. మీరు XPath పెట్టినప్పుడు ఓన్లీ XML పంపిస్తేనే వర్క్ అవుతుంది. ఈవెన్ ఈ XML లో ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అది వర్క్ అవ్వదు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది, ఐటమ్ తర్వాత మీరు వేరే ఫార్మాట్ పెట్టారు, వేరే మీకు నచ్చింది ఏదో యాడ్ చేసుకున్నారు, స్ప్లిట్ అవ్వదు అది. బికాస్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు సర్చ్ ఫర్ ద ఐటమ్. ఒక ఐటమ్తో మనం రికార్డ్ స్ప్లిట్ చేయాలి కాబట్టి ఇట్ విల్ సర్చ్ ఫర్ ద ఐటమ్. ప్రాపర్ XML ఉందా లేదా అని చెక్ చేసుకొని ఉంటేనే అది స్ప్లిట్ చేయి రికార్డు పంపిస్తుంది అనమాట టార్గెట్కి. సో నౌ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఈస్ ఐ హావ్ క్రియేటెడ్ మల్టిపుల్ ఐటమ్స్. సో ఇంతకుముందు మనం రెండే చేసాం కదా, నేను ఇప్పుడు ఏం చేశానంటే మల్టిపుల్ ఐటమ్స్ నేను కాపీ చేసుకున్నా, జస్ట్ డూప్లికేట్ చేశాను అంతే. సో ఇఫ్ ఐ ట్రై టు సెండ్ దిస్ వన్, ప్రాసెసింగ్లో ఉంది. ఇఫ్ ఐ గో హియర్, ఇక్కడ చూస్తే ఎల్లో కలర్లో ఉంది. దట్ మీన్స్ మెసేజ్ అనేది ప్రాసెస్ అవుతుంది. మనం హ్యూజ్ పేలోడ్ ఇచ్చాం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దానికోసం ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రాసెసింగ్. ఇఫ్ ఐ ట్రై టు ఓపెన్ దిస్, ఓపెన్ అవ్వదు. లెట్ మీ గో హియర్, I try to refresh. Now it is completed. ఇప్పుడు ఎంత టైం తీసుకుంది? 24 సెకండ్స్ తీసుకుంది. ఇంతకుముందు 3 సెకండ్సే తీసుకుంది. సో పేలోడ్ బట్టి టైం అనేది వేరీ అవుతూ ఉంటుంది. పేలోడ్ చిన్నదైతే తక్కువ టైమే పడుతుంది రిసీవర్కి పంపడానికి. పేలోడ్ పెద్దదైతే ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో ఇంతకుముందు 2 రికార్డ్స్ పంపడానికి 3 సెకండ్స్. గైస్ 1 సెకండ్, సమ్మన్ నాకింగ్ 2 minutes. ఓకే, సో మనం పేలోడ్ సైజ్ బట్టి మన టైం అనేది వేరీ అవుతుంది. సో ఒక మెసేజ్ స్టార్టింగ్ నుంచి అంటే సోర్స్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి మనం పంపడానికి 24 సెకండ్స్ తీసుకున్నాం. అదే ప్రీవియస్ మెసేజ్ మనం 3 సెకండ్స్ తీసుకున్నాం. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే మనం ఇక్కడ జనరల్ స్ప్లిట్టర్లో వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్ ప్యారలల్ ప్రాసెసింగ్. సో ఇక్కడ 1 by 1 స్ప్లిట్ అయింది కాబట్టి 24 సెకండ్స్ తీసుకుంది.
ఇక్కడ మీరు ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేసి ఒకసారి టెస్ట్ చేస్తే ఇట్ షుడ్ టేక్ లెస్ టైం. సో అగైన్ రిసీవర్ టైం అని ఇష్యూ ఉంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం, బట్ నార్మల్గా స్ప్లిట్టింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఇఫ్ ఐ ట్రై టు ఓపెన్, ఇఫ్ ఐ ట్రై టు సెండ్ ద సేమ్ మెసేజ్, ఫెయిల్ అయింది. సో ఎందుకంటే ఇప్పుడు 3 సెకండ్సే తీసుకుంది, 3 సెకండ్స్తో ఫెయిల్ అయింది. సో ఇక్కడ ఫెయిల్ చూస్తే, సో టెంపరరీ సిస్టమ్ ప్రాబ్లమ్ అండ్ ఇంటర్నల్ సర్వర్ ఒక్కడు. సో జీమెయిల్కి పంపించేటప్పుడు దే కాంట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ ద మెసేజెస్ ఇన్ ప్యారలల్. అన్ని మెసేజెస్ని ప్యారలల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, కాబట్టి ఫెయిల్ అయింది. సో ఇలాంటి కేసెస్లో మనం ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేసేటప్పుడు అసలు బ్యాక్ ఎండ్ సిస్టమ్, మనం ఏ సిస్టమ్కి అయితే డేటా పంపిస్తున్నామో ఆ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చెక్ చేసుకొని ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేయాలి. సో ద ఎంటైర్ ప్రాసెసింగ్ 3 సెకండ్సే పట్టింది స్ప్లిట్టింగ్కి, కానీ ఇక్కడ 24 సెకండ్స్ పట్టింది. సో దేర్ ఈస్ ఎన్ డ్రామటికల్ చేంజ్ ఇన్ ద ప్రాసెసింగ్ టైం. సో ఇలా మనం ప్యారలల్ ప్రాసెసింగ్ యూస్ చేసుకొని మన ప్రాసెసింగ్ స్పీడ్ అనేది మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. వీ కెన్ ఆప్టిమైజ్ ద ఇంటర్ఫేస్ లైక్ దట్. బట్ అగైన్ ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఈస్, ఎప్పుడైతే ప్యారలల్ ప్రాసెసింగ్ యూస్ చేస్తారో so you need to check with the backend system whether they can accept the parallel processing. They can take the payloads in parallel. Okay, సో ఇక్కడ మనం చెక్ చేస్తే, సో ఇక్కడ మనకి ఫెయిల్ అయింది, మెయిల్ అడాప్టర్ దగ్గర ఫెయిల్ అయింది. యూ గో అండ్ ట్రై టు డబుల్ క్లిక్ దట్ వన్, ఇక్కడ నుంచి మనకి ఎర్రర్ వస్తుంది. సో యూ కెన్ చెక్ ఇన్ ద మానిటర్ సెక్షన్ ఆర్ సిపి హెల్పర్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ ట్రై టు డబుల్ క్లిక్, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ది సక్సెస్ఫుల్, ఇక్కడ ఎక్కడ ఎర్రర్ లేదు మనకి, అంటే సక్సెస్ఫుల్గా వెళ్ళింది. సెకండ్ది ఎర్రర్ లేదు, థర్డ్ది ఎర్రర్ లేదు, ఫోర్త్ది ఎర్రర్ లేదు, ఫిఫ్త్ది ఎర్రర్ లేదు, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th. సో 14th దానికి ఎర్రర్ ఉంది, కానీ మనం ఎన్ని పంపాం? లెట్ us see how many items we have sent. So let me close this one. సో టోటల్ ఎన్ని ఐటమ్స్ పంపామనేది లెట్ us try with this count, control F, count. సో టోటల్ 26 పంపాం. 26లో నా దగ్గర 14th దగ్గర ఎర్రర్ వచ్చింది, 14th రికార్డ్ దగ్గర ఎర్రర్ వచ్చింది. సో ఇఫ్ యూ సీ రిమైనింగ్ రికార్డ్స్కి ఎక్కడ కానీ హెడర్ ఉంది, బాడీ ఉంది, లాగ్ ఉంది, ఇన్ఫో ఉంది, కానీ ఎక్కడ ఎర్రర్ లేదు. దట్ మీన్స్ అది సక్సెస్ఫుల్గా రిసీవర్కి వెళ్ళిపోయింది. కానీ ఇది లాస్ట్ రికార్డ్ 15th రికార్డ్ చూస్తే దేర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్, ఒక ఎర్రర్ ఉంది. దాని తర్వాత మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? సో ఇంకా 26 రికార్డ్స్లో 14 పోతే ఇంకా మనకి 12 రికార్డ్స్ ఉన్నాయి. 12 రికార్డ్స్ ప్రాసెస్ అవ్వలేదు. ఎందుకు ప్రాసెస్ అవ్వలేదు? బికాస్ జనరల్ స్ప్లిటర్లో మనం ఏం పెట్టాం? స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ పెట్టాం. ఎప్పుడైతే మనం స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ పెడతామో, వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఇష్యూ విత్ ద సింగిల్ రికార్డ్, ద ప్రిసీడింగ్ రికార్డ్స్, ద నెక్స్ట్ రికార్డ్స్ అనేది ప్రాసెస్ ఆగిపోతుంది. ద ఎంటైర్ ఐఫ్లో ప్రాసెసింగ్ అనేది అక్కడితో స్టాప్ అయిపోతుంది. లెట్ మీ ట్రై టు సేవ్ దిస్ వన్. నేను ఇప్పుడు డిజేబుల్ చేశాను. లెట్ మీ ట్రై టు డిప్లాయ్ ఇట్ అగైన్. Let me try to send it. So, fail అయింది. Let us see how many messages it created. సో ప్రతిసారి అక్యురేట్ లాగ్స్ కూడా ఈ సిపి హెల్పర్లో రావు. సో ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఓకే స్ట్రేంజ్ ఉంది సిపి హెల్పర్లో అంటే, ట్రై టు చెక్ ఇన్ అథెంటిక్ వే. గో టు ద మానిటర్ సెక్షన్, ట్రై టు చెక్ ఇన్ వే. సో ఇప్పుడు చూస్తే, సో లెట్ us see where we got error. సో 15th దగ్గర ఎర్రర్ వచ్చింది. సో అగైన్ 16th పాస్ అయింది, 7th ఎర్రర్ వచ్చింది, 18th ఎర్రర్, 19th ఎర్రర్, 20 ఎర్రర్, 21 సక్సెస్, 22 ఎర్రర్, 23 ఎర్రర్, 24th ఎర్రర్, ఎర్రర్, ఎర్రర్. సో ఇక్కడ చూస్తే ఆల్ ద మెసేజెస్ ఆర్ ట్రై టు ప్రాసెస్. ప్రతి మెసేజ్ ఈవెన్ దో దేర్ ఇస్ అన్ ఎర్రర్, ఒక మధ్యలో ఒక రికార్డ్ దగ్గర ఎర్రర్ ఉన్నా కూడా దాని నెక్స్ట్ రికార్డ్స్ ట్రై టు ప్రాసెస్ అనమాట. సో దట్స్ ద ఆప్షన్ ఆఫ్ విచ్ వి కాల్ స్టాప్ ఆన్ ఎక్సెప్షన్. సో స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ వల్ల యూజ్ ఏంటంటే, ఈవెన్ దో దేర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ వన్ రికార్డ్, దాని నెక్స్ట్ రికార్డ్స్ ప్రాసెస్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే మనం ఇది ఎనేబుల్ చేస్తామో, ఇఫ్ దేర్ ఈస్ అన్ ఇష్యూ ఇన్ వన్ రికార్డ్, ద ఎంటైర్ ప్రాసెసింగ్ విల్ స్టాప్. ద నెక్స్ట్ రికార్డ్స్, ఫాలోయింగ్ రికార్డ్స్ అనేది ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్?
జనరల్ స్ప్లిటర్ అండ్ ఇటరేటింగ్ స్ప్లిటర్. అఖిల్, ఇది స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ మీరు ఎర్రర్ వస్తే నెక్స్ట్ మెసేజెస్ రావన్నారు కదా. నేను 7 రికార్డ్స్ ఇచ్చాను. 6th రికార్డ్ దగ్గర ట్యాగ్ తీసేసి అది మనకు లెస్ దెన్ సింబల్ అక్కడ తప్పిచ్చాను. సో మెయిల్కి ఓన్లీ ఫస్ట్ రికార్డే వస్తుంది, స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా కూడా. సో నాకు అంటే 2 పెట్టాను గ్రూపింగ్, అట్లీస్ట్ నాకు 2 మెయిల్స్ అన్న రావాలి కదా. మీ స్ప్లిట్ అయిపోయిన తర్వాత మీ స్ప్లిట్ కరెక్ట్ గా అయిందా? 6 స్ప్లిట్టింగ్ కరెక్ట్ గా 7 అయిందా? కదా అఖిల్, సో నాకు 2 పెట్టాను అంటే 4 మెయిల్స్ రావాలి. స్ప్లిట్ ప్రాపర్ గానే అయింది ఫస్ట్ నేను చేసినప్పుడు. ఓకే, నేను ఆ ఎక్సెప్షన్ అంటే ఆ లెస్ దెన్ సింబల్ మీ ఐఫ్లో తీసేసాక ఎక్సెప్షన్ రైజ్ అయిందా? అర్థం కాలేదు అఖిల్. ఐఫ్లో ఎర్రర్ రైజ్ అయిందా ఎక్కడైనా? ఐఫ్లో వచ్చింది, ఎర్రర్ వచ్చింది. బట్ మెయిల్ మాత్రం జస్ట్ 2 రికార్డ్స్ అంటే ఫస్ట్ 2 రికార్డ్స్ మాత్రం మెయిల్కి వచ్చింది అంతే. నెక్స్ట్ రికార్డ్ అన్న రావాలి కదా, అంటే 3rd రికార్డ్ దగ్గర ఆగిపోవాలి కదా. విత్ స్టాప్ ఆన్ వితౌట్ స్టాప్ ఆన్ నాకు ఓన్లీ 2 రికార్డ్స్ 1 మెయిల్లో వచ్చాయి. సో మీరు ఏమంటున్నారంటే ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, థర్డ్ రికార్డ్స్ ఉన్నాయి, 3 రికార్డ్స్ పంపిస్తున్నారు. సో 7 ఎక్కడ రికార్డ్స్ పంపించాను. 7 రికార్డ్స్ పంపిస్తున్నారు. ఏ రికార్డ్ దగ్గర ఫెయిల్ అయింది? 6th రికార్డ్ దగ్గర నేను తప్పిచ్చాను, గ్రూపింగ్ 2 చేశాను. ఓకే, గ్రూపింగ్ 2 చేశాను. టోటల్ 7 రికార్డ్స్, గ్రూపింగ్ 2 చేశారు అంటే మీకు 4 మెసేజెస్ 4 వెళ్ళాలి. మెసేజెస్ రావాలి. నేను అంత ప్రాపర్ గా ఇన్పుట్ ఇచ్చినప్పుడు 4 వచ్చాయి మెయిల్ కి. ఓకే, సో నేను 6th రికార్డ్ దగ్గర తప్పిచ్చాను. సో విత్ స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ అట్లీస్ట్ నాకు 2 మెసేజెస్ వస్తాయని. ఓకే, ఫస్ట్ 2 వస్తాయని, బట్ ఓన్లీ ఫస్ట్ మాత్రమే వస్తుంది, అంటే 2. ఆ పేలోడ్ మీరు చార్ట్ లో పెడతారా? మీరు టెస్ట్ చేసింది చూద్దాం, చార్ట్ లో పెట్టండి. లేదు అంటే రేపు మీరు పెట్టినా రేపైనా చూపిస్తాను ఒకసారి ఎందుకు ఇష్యూ వస్తుంది అనేది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ జనరల్ స్ప్లిటర్ అండ్ ఐటరేటింగ్ స్ప్లిటర్. దీంతో పాటు మనకి ఇంకొన్ని స్ప్లిటర్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ రేర్లీ వి విల్ యూస్, మనం ఎక్కువ యూస్ చేయము, బట్ దోస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ జిప్ స్ప్లిటర్ అండ్ తార్ స్ప్లిటర్. సో ఐడాక్ స్ప్లిటర్ కూడా ఉంది. ఐడాక్ స్ప్లిటర్ ఏంటి అంటే వెన్ ఎవర్ వి యూస్ టు కమ్యూనికేట్ విత్ ఎస్ఏపి సిస్టమ్, ఎస్ఏపి సిస్టమ్ నుంచి మనం డేటా వచ్చేటప్పుడు ఐడాక్స్ రూపంలో వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడాక్లో 100 ఐడాక్స్, 10 ఐడాక్స్, 5 ఐడాక్స్ ఉంటాయి. సో ఐడాక్స్ ని స్ప్లిట్ చేయాలంటే ఐడాక్ స్ప్లిటర్. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ ఐడాక్ స్ప్లిటర్ ఇస్ నథింగ్ బట్ యూస్ టు స్ప్లిట్ ద ఐడాక్స్. ఐడాక్ స్ప్లిటర్ టు స్ప్లిట్ ద, ఇది నేను ఎస్ఏపి సెషన్లో ఎస్ఏపి క్లాస్ తీసుకునేటప్పుడు మీకు చెప్తాను. టు స్ప్లిట్ ద ఐడాక్స్ we will use this. ఓకే, సో దీంట్లో మీరు చేయాల్సింది ఏముండదు, కాన్ఫిగరేషన్ ఏముండదు, ఆటోమేటిక్ ఇక్కడ చూస్తే ఇఫ్ ఐ క్లిక్ దిస్ వన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ హియర్. ఓకే, యా విల్ చెక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ హియర్. ఇక్కడ జనరల్ స్ప్లిటర్ అనే కానీ ఐటరేటింగ్ స్ప్లిటర్ కానీ చూస్తే యూ హ్యావ్ కాన్ఫిగరేషన్, బట్ ఇక్కడ చూస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఆటోమేటిక్గా ఐడాక్స్ నుంచి, సెండర్ నుంచి, ఎస్ఏపి సిస్టమ్ నుంచి మనకు ఐడాక్స్ వస్తుంది. ఇది ఐడాక్ అని ఆటోమేటిక్గా ఈ స్ప్లిటర్ అర్థం చేసుకుంటుంది, ఆటోమేటిక్గా స్ప్లిట్ అవుతుంది అనమాట. దేర్ ఇస్ నో కాన్ఫిగరేషన్. దిస్ ఈస్ ద ఐడాక్ స్ప్లిటర్. నెక్స్ట్ జిప్ స్ప్లిటర్. జిప్ స్ప్లిటర్ ఇస్ నథింగ్ బట్ మనకు ఒక జిప్ ఫైల్ ఉంది. సో జిప్ స్ప్లిటర్ ఒకసారి మళ్ళీ చెప్పాలి ఐడాక్ స్ప్లిటర్. సో ఐడాక్ ఇస్ నథింగ్ బట్ మనం ఏంటంటే మనకి సోర్స్ నుంచి ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఐడాక్స్ వస్తాయి. ఎస్ఏపి సిస్టమ్ కెన్ సెండ్ ద డేటా వియా ఐడాక్స్. ఐడాక్ అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటాం. సో ఐడాక్ సినారియోస్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడ మల్టిపుల్ ఐడాక్స్ వస్తాయి మనకి, అంటే ఒకటే రికార్డ్లో ఇలా మనకి ఎలా అయితే ఐటమ్స్ వస్తున్నాయో ఈ ప్లేస్లో ఐడాక్స్ అని మల్టిపుల్ ఐడాక్స్ వస్తాయి. ఈ ఐడాక్స్ని స్ప్లిట్ చేయాలంటే అగైన్ యూ కెన్ యూస్ ద జనరల్ స్ప్లిటర్. // ఇస్తే వర్క్ అవుతుంది. లేదు బై డిఫాల్ట్గా ఎస్ఏపి వాడు ఇచ్చింది ఏంటంటే ఐడాక్ స్ప్లిటర్ అనమాట. సో ఎప్పుడైతే మనకు కాంపోజిట్ ఐడాక్స్ వస్తాయో, ఒక రికార్డ్లో మల్టిపుల్ ఐడాక్స్ వస్తాయి, ఐడాక్ని స్ప్లిట్ చేయాలన్నప్పుడు యూ కెన్ గో విత్ ద ఐడాక్ స్ప్లిటర్. ఐడాక్ స్ప్లిటర్ ఎప్పుడైతే మీరు యూస్ చేస్తారో నో నీడ్ టు డూ ఎనీ కాన్ఫిగరేషన్. ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ చేయాల్సింది ఏమి ఉండదు, జస్ట్ అదే ఆటోమేటిక్గా ఇది ఐడాక్ అని అర్థం చేసుకొని స్ప్లిట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, జస్ట్ పిక్ అండ్ డ్రాప్ అంతే. ఓకే, సో నెక్స్ట్ జనరల్ స్ప్లిటర్ అయిపోయింది, ఐటరేటింగ్ స్ప్లిటర్ అయిపోయింది, ఐడాక్ స్ప్లిటర్. నౌ జిప్ స్ప్లిటర్. జిప్ స్ప్లిటర్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ ఎనీ జిప్ ఫైల్స్, సోర్స్ సిస్టమ్ నుంచి మనం ఏమన్నా జిప్ ఫైల్స్ వస్తున్నాయి. సోర్స్ సిస్టమ్ అంటే మనం సెండర్ సైడ్ ఎస్ఎఫ్టిపి సర్వర్స్,
ఒక లేదంటే ఒక డైరెక్టరీస్, ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ సైడ్ ఒక ఫైల్ సర్వర్ ఉంది. సో హెచ్టిపిఎస్ కాదు, ఫైల్ సర్వర్స్ ఉన్నాయి. ఒక సర్వర్ డైరెక్టరీలో మనం లాగిన్ అయ్యి దాంట్లో ఒక ఫైల్స్ పిక్ చేసుకోవాలి, వాటిని మనం ఫైల్ సర్వర్స్ అంటాం. అలాంటి కేసెస్లో మనకు ఒక జిప్ ఫైల్ సిపిఐలోకి వస్తుంది. ఆ జిప్ ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్న ఫైల్స్ రిసీవర్కి పంపాలి అనుకున్నప్పుడు మనం జిప్ స్ప్లిటర్ యూస్ చేస్తాం. లెట్ మీ చెక్ on the or else ఓకే లెట్ మీ ఈ రెండింటిని నేను జిప్ చేస్తాం. కంప్రెస్ జిప్ ఫైల్, సో జిప్ టెస్ట్, ఓకే. జిప్ టెస్ట్ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఒక ఫైల్ ఉంది. సో ఇలాంటి ఫైల్స్ మన సిపిఐలో ఒక జిప్ ఫైల్స్ వస్తున్నాయి. దీన్ని మనం స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపాలి అనుకున్నప్పుడు విల్ గో విత్ ద జిప్ స్ప్లిటర్. సో ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేయాలి. సో రన్ సిమ్యులేషన్ అండ్ ఎండ్ సిమ్యులేషన్. సో ఈ రన్ సిమ్యులేషన్లో ఇక్కడ మీరు జిప్ ఫైల్ కాపీ చేస్తారు, కంటెంట్ ఏమైనా ఏం కాపీ చేయలేరు. అలాంటి కేసెస్లో జిప్ ఫైల్స్ టెస్టింగ్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే కింద బాటంలో అప్లోడ్ ఫ్రమ్ ఫైల్ సిస్టమ్ అని మీకు ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ ఇట్, సెలెక్ట్ ఇట్ అండ్ అప్లోడ్ ఇట్. సో ఆటోమేటిక్ ఇక్కడ మీకు ఫైల్ అప్లోడ్ అయింది. సో సెలెక్ట్ ఇట్ అండ్ రన్ ద సిమ్యులేషన్. ఓకే, సో మనం సిమ్యులేషన్ రన్ చేయగానే అవుట్పుట్లో 2 మెసేజెస్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ మెసేజ్ ఎక్స్ఎస్టీ, సెకండ్ మెసేజ్ వన్ మోర్ ఎక్స్ఎస్టీ. దీని ఫైల్ నేమ్ ఏంటి? ఇఫ్ యూ గో టు ద హెడర్, దీని ఫైల్ నేమ్ ఏంటి? టార్గెట్ ప్రొడక్ట్ డాట్ ఎక్స్ఎస్టీ. సో సెకండ్ ఫైల్ నేమ్ ఏంటి? ప్రొడక్ట్ సోర్స్ డాట్ ఎక్స్ఎస్టీ. ఇఫ్ ఐ ట్రై టు ఓపెన్ ద జిప్ ఫైల్, if I try to see product source.xst, target product.xst, product source.xst, and first message target product.xst. సో ఆటోమేటిక్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్ కూడా మనకి ఇచ్చింది బాడీ రూపంలో. సో ఇఫ్ ఐ ట్రై టు ఓపెన్ ద జిప్ ఫైల్, ఇది ఓపెన్ చేస్తే సేమ్ డేటా ఐ విల్ సీ హియర్. సో సేమ్ డేటా ఐ విల్ సీ హియర్. సో ఇలా ఎక్స్ఎస్టీ. సో ఎక్స్ఎస్టీ ఇస్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ సిఎస్వి టు ఎక్స్ఎంఎల్ కన్వర్టర్ చూసాం. సో ఎక్స్ఎంఎల్ నుంచి ఎక్స్ఎస్టీకి సేమ్ వే ఆ ఫార్మేట్ ఇది. సో ఇలా మనకు ఒక జిప్ ఫైల్ వచ్చింది, దాన్ని మనం స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపాలి, దాంట్లో ఉన్న డేటాని పంపాలి అనుకున్నప్పుడు యూ విల్ యూస్ ద స్ప్లిటర్. మనం ఎప్పుడైతే స్ప్లిటర్ యూస్ చేస్తారో జిప్ ఫైల్ డాట్ జిప్ ఎక్స్టెన్షన్ ఉన్న ప్రతి ఫైల్ని, అంటే అది ఎక్స్ట్రాక్ట్ చేసి లోపల ఉన్న ఫైల్ని మనకి పంపిస్తుంది అనమాట. సో ప్రతి దానికి మనకి హెడర్ ప్రాపర్టీ అని సెక్షన్స్ క్రియేట్ అవుతాయి. హెడర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బట్ ఇఫ్ యూ సీ ద డేటా, దిస్ ఈస్ ద డేటా కన్సిస్టెన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద పేలోడ్. దాని పేలోడ్ యొక్క ఫైల్ నేమ్ చూస్తే ప్రొడక్ట్ సోర్స్ డాట్ ఎక్స్ఎస్టీ, క్యామిల్ ఫైల్ నేమ్ అని ఉంది కదా, దాని ఫైల్ నేమ్. అలాగే ఫస్ట్ మెసేజ్, సో దిస్ ఈస్ ద డేటా, సో దట్ ఈస్ ద ఫైల్, దిస్ ఈస్ ద ఫైల్ నేమ్. సో Okay. జిప్ ఫైల్స్ ని మీరు ఎప్పుడైనా స్ప్లిట్ చేయాలనుకుంటే యూనిట్ యూస్ ద జిప్ స్ప్లిటర్. అలాగే మనకి తార్ స్ప్లిటర్ అని కూడా ఉందన్నమాట. తార్ స్ప్లిటర్ అన్న సేమ్ ప్రాసెస్. సో తార్ స్ప్లిటర్, సో ఆల్వేస్ జిప్ ఎక్స్టెన్షన్సే ఉండవు. కొన్ని కేసెస్లో ఏంటంటే తార్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, డాట్ టిఏఆర్ అని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. అలాంటి కేసెస్లో we will use the tar splitter. So if we run the simulation, let me compress this one to tar, compress to tar file. ఇంతకు ముందు zip file చేశాను, now I will compress to tar. So product source dot, okay, testing dot tar. If I go to the one, ఇంతకుముందు మనం జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం, జిప్ ఫైల్ని స్ప్లిట్ చేసాం. మనం జిప్ ఫైల్ని ఇన్పుట్గా జిప్ స్ప్లిటర్కి ఇస్తే ఇది ఏం చేస్తుంది అంటే అన్జిప్ చేసి దాంట్లో ఉన్న ఫైల్స్ని 1 by 1 స్ప్లిట్ చేస్తుంది. సో నౌ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ టెస్టింగ్ విత్ ద తార్. ఇంతకుముందు డాట్ జిప్, ఇప్పుడు డాట్ తార్. సో ఇఫ్ ఐ ట్రై టు ఎక్స్ట్రాక్ట్, ఇఫ్ ఐ ట్రై టు అప్లోడ్ దట్ వన్, అప్లోడ్ డాట్ తార్, ఓకే, రన్ ద సిమ్యులేషన్. Okay,
ఇఫ్ యూ గో టు ద బాడీ సేమ్ డేటా మనకి వచ్చింది. సో 2x2 మెసేజెస్. సో వీ రిసీవ్డ్ ద డేటా. సో ఇలా మనకి ఎప్పుడైనా తార్ ఫైల్స్లో కానీ జిప్ ఫైల్స్లో కానీ హ్యాండిల్ చేయాలి, స్ప్లిట్ చేయాలి అనుకున్నప్పుడు జిప్ స్ప్లిటర్. తార్ ఫైల్స్ వస్తున్నాయి, దాంట్లో ఉన్న డేటాని స్ప్లిట్ చేయాలన్నప్పుడు తార్ స్ప్లిటర్. సో జనరల్ స్ప్లిటర్ యూజ్డ్ ఫర్ XML టు స్ప్లిట్ ద డేటా అలాంగ్ విత్ ద హెడర్ ఎలిమెంట్స్. వేరాస్ వన్ సెకండ్. Okay. So far what we have seen, జనరల్ స్ప్లిటర్ ఎందుకు యూస్ చేస్తామంటే టు స్ప్లిట్ ద రికార్డ్స్. XML కానీ CSV కానీ వీ కెన్ స్ప్లిట్ ద రికార్డ్స్ అలాంగ్ విత్ ద హెడర్ ఎలిమెంట్స్. Whereas iterating splitter also similar to the general splitter, but only the difference is it will not split the records along with the header elements. Whereas IDOC splitter, it will split the IDOCs. Source నుంచి వచ్చేది IDOCs అయితే ఆటోమేటిక్గా స్ప్లిట్ అవుతుంది. There is no need to do any configuration. Whereas zip splitter, ఇఫ్ యువర్ ఇన్పుట్ ఇస్ జిప్ ఫైల్, మనకు ఒక జిప్ ఫైల్ వస్తుంది, దాన్ని స్ప్లిట్ చేయాలనుకున్నప్పుడు జిప్ స్ప్లిటర్. లేదు తార్ ఫైల్ వస్తుంది, తార్ ఫైల్ని స్ప్లిట్ చేయాలంటే తార్ స్ప్లిటర్. ఇక్కడ ప్రాసెసింగ్లో ఇక్కడ ఏంటంటే యూ కెన్ గివ్ ద నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్గా అన్ని స్ప్లిట్ అవుతుంది. కానీ జిప్ ఫైల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇది చూస్తే .xst ఉంది. సో నాకు ఓన్లీ .xst వరకే స్ప్లిట్ అవ్వాలి. దీంట్లో XML ఉంది, TXT ఉంది, తర్వాత XST ఫైల్స్ ఉన్నాయి, XML ఫైల్స్ ఉన్నాయి, చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు స్ప్లిట్ ఆల్ ద ఫైల్స్, ఐ వాంట్ టు స్ప్లిట్ ఓన్లీ ద XST ఫైల్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్ ఇచ్చి .xst ని డిఫైన్ చేస్తాం. సో వాట్ ఈస్ ద XST is .xst స్టార్ XST. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ జిప్ ఫైల్ ఓన్లీ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, దాంట్లో ఉన్న XST ఫైల్స్ వరకే స్ప్లిట్ చేస్తుంది. XMLs కానీ TXTs కానీ వాట్ ఎవర్ ద అదర్ ఫార్మాట్స్, అదర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, ప్రతిదీ ఇగ్నోర్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఎక్స్ప్లిసిట్గా మీరు ఎప్పుడైనా నాకు ఓన్లీ XMLసే స్ప్లిట్ అవ్వాలి, లేదా నాకు XSTనే స్ప్లిట్ అవ్వాలనుకున్నప్పుడు ఆల్వేస్ యూనిట్ గివ్ star.xst. స్టార్ అని ఎందుకు ఇస్తామంటే ఇట్ విల్ టేక్ ఆల్ ద ఇన్పుట్ ఫైల్స్, అన్ని ఫైల్స్ని గ్యాదర్ చేసుకుంటుంది, దాని తర్వాత .xst అని ఇచ్చాం కాబట్టి దాంట్లో ఉన్న .xst వరకే స్ప్లిట్ అవుతుంది. సో స్టార్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ కన్సిడర్ ఆల్ ద ఫైల్స్. ఫస్ట్ మనం స్టార్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ స్ప్లిటర్ అన్ని ఫైల్స్ తీసుకుంటుంది, అన్ని ఫైల్స్ తీసుకొని ఓకే నేను అన్ని స్ప్లిట్ అవ్వాలని స్ప్లిట్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టార్ తర్వాత .xst అని ఇస్తారో సో అన్ని ఫైల్ నేమ్స్ తీసుకొని ఏదైతే .xst తో ఎండ్ అవుతుందో దాని వరకే స్ప్లిట్ అయ్యి రిసీవర్కి పంపిస్తుంది అనమాట. ఇలా మనం ఎక్స్ప్లిసిట్గా స్ప్లిట్ చేయాలనుకుంటే మీరు నేమింగ్ ఇచ్చుకోవచ్చు. లేదు ఫైల్లో ఉన్న ఇవన్నీ స్ప్లిట్ అయిపోవాలంటే నో నీడ్ టు గివ్ ఎనీథింగ్, ఆటోమేటికలీ దిస్ స్ప్లిటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. ఓకే, సో ఇలా మనం స్ప్లిటర్ యూస్ చేసి మనం డేటాని స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపొచ్చు. సో మోస్ట్ కామన్గా అవుట్ ఆఫ్ ఆల్ ద స్ప్లిటర్ we will use 99% general splitter, but in interviews they will ask about what is the difference between general splitter and iterating splitter. So you should be aware what are the differences between these two. Okay, is it clear? Yes, sir. Okay, Yes, sir. yeah, so try to practice. సో ఏంటంటే విన్నప్పుడు సింపుల్ అనిపిస్తుంది, కానీ ఒక 2 days మీరు గ్యాప్ ఇచ్చి మీరు ఓపెన్ చేస్తే అగైన్ యూ నీడ్ టు రివైజ్ ద క్లాస్. సో ట్రై టు ప్రాక్టీస్, డోంట్ జస్ట్ లిజన్ అండ్ లీవ్ లైక్ దట్. ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ ద డౌట్స్, మీకు ఇష్యూస్ వస్తాయి, సో వీ విల్ డిస్కస్ ఆన్ దట్ ఇష్యూస్. ఓకే, సో డోంట్ స్కిప్ ద ప్రాక్టీస్. సార్ యా నాకు టెనెంట్ లో -3 days అని చూపిస్తుంది అంటే అది ఎక్స్పైర్ అయినట్ట. యా యువర్ టెనెంట్ ఇస్ ఎక్స్పైర్డ్, యూ షుడ్ క్రియేట్ ఎ న్యూ వన్. ఇప్పుడు మరి చేసిన ఐఫ్లోస్ అన్ని డిలీట్ అయిపోతాయా? ఆటోమేటిక్ అన్ని డిలీట్ అయిపోతుంది. బట్ ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఓకే ఈ ఐఫ్లో ఇంపార్టెంట్ నాకు కావాలి, సో ఐ వాంట్ దిస్ ఐఫ్లో ఇన్ అనదర్ న్యూ సిస్టమ్ అనుకున్నప్పుడు ఏంటంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో గో టు యువర్ ప్యాకేజ్, మీరు ఆ ఐఫ్లోని సేవ్ యాజ్ వర్షన్ చేసుకోండి, లేటెస్ట్ చేంజెస్ అన్ని సేవ్ యాజ్ వర్షన్లో చేసుకోండి. దెన్ గో టు యువర్ ప్యాకేజ్కి వెళ్ళాక మీకు 1 second లెట్ మీ క్లోజ్. వెళ్ళాక మీకు ఇక్కడ యాక్షన్స్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో విచ్ ఇస్ జస్ట్ డౌన్లోడ్, సిస్టమ్ ఇస్ స్లో. డౌన్లోడ్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ డౌన్లోడ్, జస్ట్ డౌన్లోడ్.
డౌన్లోడ్ కొట్టాక మీ లోకల్ మిషన్లో మీ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది. సో యూ కెన్ గో టు ద న్యూ టెనెంట్. మీరు వేరైతే న్యూ సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటారో, న్యూ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారో, దాంట్లో ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని యూ కెన్ ఇంపోర్ట్ దీస్ ఐఫ్లోస్ ఇన్ టు దట్ ప్యాకేజ్. సో యాడ్ ఇంటిగ్రేషన్ ఫ్లో. సో ఆ పర్టికులర్ ప్యాకేజ్కి వెళ్ళి యాడ్ చేసుకోండి ఇంటిగ్రేషన్ ఫ్లో. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్, పక్కనే అప్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ అప్లోడ్ దట్ ఫైల్. సో పోస్ట్మన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్ విల్ సే ఆల్రెడీ ఎగ్జిస్ట్. జస్ట్ గివ్ ద నేమ్. ఐ విల్ రైట్ యాడ్. సో ఆటోమేటిక్గా మీ ఐఫ్లో ఏదైతే ఉందో ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది. సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ నేమ్తో ఐఫ్లో ఉందని ఎర్రర్ వచ్చింది. జస్ట్ అందుకే 1 పెట్టాను. కానీ మీరు న్యూ సిస్టంలో ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి మీకు ఆ ఎర్రర్ కూడా రాదు. సో ఇక్కడ చూస్తే మెయిల్ ఆర్డర్స్ 1.0.1, 1.0.1. సో ఐ హ్యావ్ ద బ్యాకప్ నౌ. ఇలా మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ ద టైప్లో ఈజ్ ఇంపార్టెంట్, అది బ్యాకప్ కింద ఉండాలి అంటే ఇలా డౌన్లోడ్ చేసుకొని న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే. సో any questions guys related to splitters? అఖిల్ డేటా పంపాను చాట్లో. Okay, పంపించారా? Let us. Yeah, that's it for today. If you have any work, you can. సార్ స్టాప్ యాక్షన్ అనేది రియల్ వరల్డ్ లో డిజేబుల్ అనే ఉండాలా సార్? యా, డిజేబుల్ అని ఉంటుంది. సో ఫైల్ కింద సేవ్ చేసి పంపిస్తారా అటాచ్మెంట్? ఎర్రర్ వస్తుంది. సేవ్డ్. ఓకే, పంపండి, నేను చూసి విల్ డిస్కస్ టుమారో అబౌట్ దిస్ ఇష్యూ. ఓకే. అండ్ Okay. అఖిల్, మనం జనరల్గా పాస్ త్రూ సినారియోస్లో ఇప్పుడు మనం XML ఏదన్నా రాంగ్ ఇస్తే అది అలానే సేమ్ పాస్ అయిపోతుంది.